నమస్తే జనసంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా నేటి వార్తలు చూస్తూనే ఉండండి మీ జనసంచలనం టీవీ. ఏదున్నా న్యాయపరంగా వాళ్ళు పోరాటం చేస్తా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ పేదతనాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం కాదు ప్రభుత్వ పరంగా ఉంటేనే అయితే అని చెప్పేసి ఆలోచనతో పనిచేస్తూ ఉంటే వీళ్ళు కేసులు పెట్టే పద్ధతిలో పోతా ఉన్నారు. ఏం తప్పు చేసినారు వాళ్ళు? ఎస్ఎఫ్ఐ వాళ్ళు కూడా వాళ్ళు ఉద్యమం రూపంలో వాళ్ళు ఇక్కడ మెడికల్ కాలేజ్ కావాలా పీపీపీ పరంగా చేయరాదు అనే విషయాన్ని తెలియజేసినంత మాత్రాన మీరు వాళ్ళ మీద కేసులు పెట్టేది వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి చేయరాదు. ఎందుకంటే ఉద్యమం ఏ విధంగా ఉంటుందో కూడా వాళ్ళు నిన్న చూపించినారు. పాపం కదులుతోంది వైఎస్ఆర్ దళం, పెనలా ఉరుకుతోంది జగనన్న ప్రపంచనం. కదం తొక్కి కదులుతోంది వైఎస్ఆర్ దళం, పెనలా ఉరుకుతోంది జగనన్న ప్రపంచనం. పెనలా ఉరుకుతోంది జగనన్న ప్రపంచనం. మహానేత రాజన్న స్వర్ణయుగం కావాలని, జననేత జగనన్న పరిపాలన రావాలని, చేయి చేయి కలుపుతూ కదులుతోంది జనం. తగబడ్డ జనులందరూ తిరగబడ్డ రణం. చేయి చేయి కలుపుతూ కదులుతోంది జనం. తగబడ్డ జనులందరూ తిరగబడ్డ రణం. అరే కదం తొక్కి కదులుతోంది వైఎస్ఆర్ దళం, పెనలా ఉరుకుతోంది జగనన్న ప్రపంచనం. కదం తొక్కి కదులుతోంది వైఎస్ఆర్ దళం, పెనలా ఉరుకుతోంది జగనన్న ప్రపంచనం. సకల జనుల సౌఖ్యమే తన లక్ష్యం. జన్న రాజ్యం పార్టీని స్థాపించి ఆపదలో తను హక్కున చేర్చుకులో ఉన్నోళ్ళని ఓదార్పును అందిస్తూ జనహితమే కోరుతూ అలవక పోరాడుతూ ప్రజాసేవలోనే తను అంకితమవుతూ జనసంద్రంతో కలిసి ఊరువాడ తిరుగుతూ యువశక్తిని మేల్కొల్పుతూ చైతన్యం నింపుతూ రాజన్న స్వర్ణయుగం రావాలి, జగనన్న పరిపాలన కావాలి. రాజన్న ఆశయాల వారధిగా జగనన్న రాజ్యం రావాలిగా. రాజన్న స్వర్ణయుగం రావాలి, జగనన్న పరిపాలన కావాలి. రాజన్న ఆశయాల వారధిగా జగనన్న రాజ్యం రావాలిగా. అదే కదం తొక్కి కదులుతోంది వైఎస్ఆర్ దళం, పెనలా ఉరుకుతోంది జగనన్న ప్రపంచనం. కదం తొక్కి కదులుతోంది వైఎస్ఆర్ దళం, పెనలా ఉరుకుతోంది జగనన్న ప్రపంచనం. ఒడి పథకంతో బడికి పంపే పిల్లలకి తల్లి పేర బ్యాంకులో డబ్బు జమవుతుందని
వస్తుందని, డబ్బు జమవుతుందని, అవ్వా తాతలకికపై కష్టాలు ఉండవని, కష్టాలు ఉండవని, మనవడిలా ఆదరించే పెన్షన్ ఇస్తాడని, పెన్షన్ ఇస్తాడని, రైతన్నల కష్టాలు కన్నీళ్ళిక ఉండవని, రాజన్న రాజ్యం త్వరలో వస్తుందని, గడప గడపలో జగన్ ఆశయాల్ని తెలుపుతూ చెమ్మగిల్లిన ఆ కళ్ళను హృదయానికి హత్తుకుంటూ, జగనన్న స్వర్ణయుగం రావాలి, ముక్కలైన హృదయాలకు అండగా, జగనన్న సారథిగా నడవాలి, రైతు రాజ్యమే కావాలిగా, జగనన్న స్వర్ణయుగం రావాలి, ముక్కలైన హృదయాలకు అండగా, జగనన్న సారథిగా నడవాలి, రైతు రాజ్యమే కావాలిగా. పదం తొక్కి కదులుతోంది వైఎస్ఆర్ దళం, ఉప్పెనలా ఉరుకుతోంది జగనన్న ప్రపంచనం. పదం తొక్కి కదులుతోంది వైఎస్ఆర్ దళం, ఉప్పెనలా ఉరుకుతోంది జగనన్న ప్రపంచనం. ఉప్పెనలా ఉరుకుతోంది జగనన్న ప్రపంచనం. మహానేత రాజన్న స్వర్ణయుగం కావాలని, జననేత జగనన్న పరిపాలన రావాలని, చేయి చేయి కలుపుతూ కదులుతోంది జనం, పడ్డ జనులందరూ తిరగబడ్డ రణం. చేయి చేయి కలుపుతూ కదులుతోంది జనం, పడ్డ జనులందరూ తిరగబడ్డ రణం. తొక్కి కదులుతోంది వైఎస్ఆర్ దళం, ఉప్పెనలా ఉరుకుతోంది జగనన్న ప్రపంచనం. కదం తొక్కి కదులుతోంది వైఎస్ఆర్ దళం, ఉప్పెనలా ఉరుకుతోంది జగనన్న ప్రపంచనం. ప్రభుత్వ కళాశాలలపై ప్రైవేటీకరణను వెంటనే రద్దు చేయాలి, ప్రైవేటీకరణను వెంటనే రద్దు చేయాలి, ప్రైవేటీకరణను వెంటనే రద్దు చేయాలి, ప్రభుత్వ లీజు వైఖరి రద్దు చేయాలి, ప్రభుత్వ కళాశాలలపై కూటమి ప్రభుత్వ లీజు వైఖరి. ఇదే రాజ్యం, ఇదే రాజ్యం. అందరికి నమస్కారం. పిల్లోళ్ళకి ఆశీర్వాదం. పెద్ద ఎత్తున ఈరోజు పీపీపీని రద్దు చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఒక ఉద్యమంగా ఈరోజు రావడం జరిగింది. ఎందుకంటే ఇది ఇప్పుడు ఏదైతే ఉద్యమం చేస్తా ఉన్నామో చంద్రబాబు నాయుడు కనపడదు. అది ఆయన ఏ విధంగా కూడా పేదల పక్షాన్ని నిలబడే వ్యక్తి కాదు. ఆయన ఇప్పుడు కూడా ఏదున్నా గతంలో రాజశేఖర్ గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడైనా రాని చంద్రబాబు నాయుడుకి విజన్ అంటాడు కానీ విజన్ లేదానికి. విజన్ అంటే జగన్మోహన్ రెడ్డికి ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన అన్ని విధాలుగా అందరి గురించి ఆలోచన చేసే వ్యక్తిగా ఆయన ఏదైతే చేస్తే అందరూ బాగుంటారని చెప్పేసి ఆలోచించే పద్ధతిలో ఆయన పోతూ ఉంటాడు. అందులో భాగంగా గతంలో పాదయాత్ర చేసినప్పుడు కూడా ఆయన కొన్ని విషయాలు
ఆయన తెలుసుకున్నాడు కాబట్టి ఈరోజు ఎంబీబీఎస్ చదివే పేద విద్యార్థులందరూ కూడా ఒక అందుబాటులో ఉండేదానికి మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఉద్దేశంతో గత 2019 వరకు కూడా 12 కాలేజీలు ఉంటే మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి వచ్చినాక 17 కాలేజీలు ఒకేసారి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే పేదలకు సహాయశాఖలు అందిస్తూ వాళ్ళ అభ్యున్నతికే పాటుపడుతూ పోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి చేసినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా చాలా ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ముందుంటారు. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఏ మీటింగ్లో కూడా నేను మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తానని చెప్పలే. అయినా ఆయన ఆలోచన విధానాలు బాగున్నాయి కాబట్టి పేదల పరంగా నిలబడినాడు కాబట్టి ఈరోజు 17 మెడికల్ కాలేజ్ కూడా పర్మిషన్ తీసుకొచ్చి కంప్లీట్ చేసేదానికి కొన్ని చేసినాడు. దాదాపుగా 5 కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడే పులివెందుల 2 కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇక నంద్యాల కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మిగతా 10 కాలేజీలు కూడా పీపీపీ పద్ధతిలోన చంద్రబాబు నాయుడు ప్రైవేట్ పద్ధతికి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో ఆయన ఒక కార్యక్రమాన్ని చేయడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నాయి మంచిది పద్ధతి కాదు ఇది. ఎందుకున్నా జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రభుత్వం ద్వారా పొలిటికల్ కాలేజీ నడపాలనుకున్నాడో ఆ విధానంతోనే చంద్రబాబు నాయుడు చెయ్యాల. ఎందుకంటే ప్రతి పేదవాడికి అందుబాటులో విద్య ఉంటే వాళ్ళ కుటుంబాలు బాగుంటాయనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి కళ అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఇవి ఏవి కంప్లీట్ చేసినా జగన్మోహన్ రెడ్డి పేరు వస్తా ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని ప్రైవేట్ పరం చేసేదానికి కూడా ఆయన సన్నద్ధమైనని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. గత సంవత్సరంన్నరగా ఈ మెడికల్ కాలేజ్ ఒక ఇటుక కూడా పెట్టలే. ఎందుకంటే ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. ఏదున్నా కూడా పేదోళ్ళకి చదువు రాదు, పేదోడుగానే ఉండాలి, పేదగానే ఉంటేనే మన మాట వింటా అని చెప్పేసి ఆలోచనలో ఉండే పద్ధతిలో చంద్రబాబు నాయుడు పోతుంటారు. ఇదే గతంలో కూడా పేదల పక్షాన జగన్మోహన్ నిలబడితే పెత్తందాల పక్షాన చంద్రబాబు నాయుడు నిలబడడం జరిగిన పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం. ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది. ఎంతసేపు ఉన్నా మాయ మాటలు నమ్మి ఆయన ఓట్లు వేసుకున్న తర్వాత ఆయన చేసే పద్ధతులు ఏమైనా ఉన్నా కూడా పెత్తందాల కోసమే పనిచేస్తాడు కానీ పేదల కోసం పనిచేసే పరిస్థితి లేదని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పీపీపీ అనే విధానం తీసేయాలి. ఎందుకంటే ఇంతమంది ఉద్యమంలో నీకు తెలియజేస్తా ఉన్నా కూడా మీరు పట్టుదలతోనే ప్రైవేట్ పరం చేసేదానికి మీరు పనిచేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు నాకు ఇది తెలియజేస్తా ఉన్నాం. ఏదున్నా కూడా ఇప్పుడుండే పరిస్థితిలో కూటమిలో ఉండే నాయకులు కూడా నేను చూసాం. జ్యోతి పేపర్ కూడా ఏం చెప్తా ఉంది, జ్యోతిలోన ఎక్కడ కన్స్ట్రక్షన్ పూర్తి కాలేదు. మళ్ళీ 30% 35% పూర్తి అయింది. మిగతా కార్యక్రమాన్ని పూర్తి చేసి జగన్మోహన్ రెడ్డి గారు కళ నెరవేర్చాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది. అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంటే ఈసారి కంప్లీట్ అయిపోయి ఎప్పుడో ఇక్కడంతా కూడా సీట్లు అలాట్ అయిపోయి ఇక్కడ జాయిన్ అయ్యే పరిస్థితి కూడా ఉండేదని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఆల్రెడీగా 300 బెడ్ హాస్పిటల్, దాదాపుగా 400 బెడ్ హాస్పిటల్ కూడా రెడీ చేశాడు. తర్వాత దాదాపుగా డిఎంఈ కూడా పద్ధతిలో ఇక్కడ అందరూ కూడా డాక్టర్లంతా కూడా దాదాపు 70-80 మంది డాక్టర్లు కూడా రావడం జరిగింది. ఎందుకంటే ఇది త్వరితగతిన పూర్తి చేసి అందరికి విద్యను అందిస్తూ అందరికి అందుబాటులో ఉండాలా, పేదలందరికీ కూడా అందుబాటులో వైద్యం ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో చేసిన కార్యక్రమం అని చెప్పేసి కూడా అందరికి తెలుసు. అయినా కూడా ఈ విషయంలో చంద్రబాబు నాయుడు ఏ విషయాలు కూడా ఆలోచించే పరిస్థితిలో లేడు. ఏదున్నా ఆయన ఏ విధంగా ఆలోచన చేస్తాడో, ఆయన స్వార్థ రాజకీయాల పరంగా ఏ విధంగా చేస్తాడో ఆ విధంగానే ఈ రాష్ట్రం ముందుకు పోతా ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు విజన్ ఉంటే మళ్ళీ ఎందుకు కానీ డెవలప్మెంట్ చేయలేకపోయినాడు. గత 24 సార్లు, ఇది 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాడు. గత సంవత్సరంలో అయిపోతా ఉంది. సంవత్సరంన్నర అయిపోయినా కూడా ఎక్కడ కూడా రోడ్లు ఏ డెవలప్మెంట్ విషయంలో ఎక్కడ కూడా కనపడటంలే. దాదాపు 2 లక్షల కోట్లు అప్పు తెచ్చి రాష్ట్రాన్ని ఇంకా అప్పుల పాలు చేయడమే జరిగింది కానీ ఏ విధంగా కూడా అభివృద్ధి పయంలో నడిచింది ఏం లే. ఎంతసేపు ఉన్న నదిలా తలపించే అమరావతిని డెవలప్మెంట్ చేయాలంటాడు. ఎక్కడ చూసినా అది ఎలిజిబిలిటీ కాదని చెప్పినా, శ్రీకృష్ణ కమిటీ చెప్పినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. భగవంతుడు మరోసారి చూపించినాడు. ఎందుకంటే ఇక్కడ ఎలిజిబిలిటీ కాదు, వర్షాలు వస్తే మీరంతా కూడా ఉండలేమని చెప్పే ఉద్దేశంతోనే వర్షాభావ పరిస్థితులతో ఇవన్నీ చూపించాడు. ఎక్కడ చూసినా ఆయన ఎక్కడైతే డెవలప్మెంట్ చేయాలనుకున్నాడో అక్కడంతా కూడా నది మాదిరిగా నీళ్ళు నిలబడిన పరిస్థితి కూడా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఏదో ఇక్కడ వచ్చేసి నిన్న కూటమి వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఏదో కొన్ని నీళ్లు నిలబడి ఉంటే దాంట్లో నిలబడి మాట్లాడి
వాళ్ళ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకంటే నీ కోసమో నా కోసమో కాదు, ఇది పేద బడుగు బలహీన వర్గాల కోసం ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అది ఆలోచించుకోకుండా స్వార్థ రాజకీయాలు చేస్తా ఉన్నారని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఎవరు ఎన్ని చెప్పినా కూడా ప్రజలకు బాగా తెలుసు ఏ విధానంతో వీళ్ళు పోతా ఉన్నారు. ఎంతమంది ఎన్ని అబద్ధాలు చెప్పినా కూడా ప్రజలు వినే పరిస్థితిలో లేదు. ఎందుకంటే టైం కోసం వెయిట్ చేస్తా ఉన్నారు అంతే తప్ప ఏ విధంగా కూడా వీళ్ళు చెప్పిన మాటలు వింటారు నమ్ముతారు అనేది వాళ్ళ ఆలోచన ఉండొచ్చేమో కానీ ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఇన్ని బిల్డింగ్లు తయారైనాయి, ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆల్రెడీగా ఎలక్ట్రిసిటీ చేయాలా, టైల్స్ వేయాలా, ఇంటీరియర్ అంతా కూడా చేసేదానికి రెడీగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఏది డెవలప్మెంట్ చేయకుండా 15 నెలలుగా అట్లే పెట్టి ఇక్కడున్న పరిస్థితి వాళ్ళు ఎక్కడో పోయి మీ మెయిన్ హాస్పిటల్ ఇక్కడ చేసిండే కన్స్ట్రక్షన్ చూపించడంలే, పక్కన ఏవో జరగనివి ఆ కన్స్ట్రక్షన్ చూపించేసి ఏదో వాళ్ళు ప్రజలు మభ్య పెట్టాలని చూస్తానని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా కూడా విద్యార్థులంతా కూడా ఈరోజు పీపీపీ పద్ధతి విధానం తీసేయాలా, గవర్నమెంట్ పరంగా మెడికల్ కాలేజ్ నడపాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఈరోజు పోరాటం చేస్తానని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏమన్నా అంటే పోలీసులు కేసు పెడతా ఉన్నారు. ఎందుకంటే ఎస్ఎఫ్ఐ వాళ్ళు నిన్న పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఎందుకంటే కూటమి వాళ్ళు వచ్చి ఇక్కడ ఏదో మాయమాటలు చెప్పేకి వస్తే వాళ్ళంతా కూడా ఐక్యతతో వచ్చి దాదాపుగా దాదాపుగా విద్యార్థినులంతా కూడా కలిసి వచ్చినారు, పెద్ద ఎత్తున ధర్నా చేసినారు. దాని ద్వారా వాళ్ళ మీద కేసులు పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది పద్ధతే కాదు. ఏదున్నా కూడా ఉద్యమం మాదిరిగా ఉంటుంది కానీ మీరు వేరే విధంగా భావించే పరిస్థితి రారాదని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే రేపు భవిష్యత్తు కూడా ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ చేస్తారో వాళ్ళ పిల్లవాళ్ళ భవిష్యత్తు కూడా ఈ మెడికల్ కాలేజ్ ఉందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా న్యాయపరంగా వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ పేదతనాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం కాదు ప్రభుత్వ పరంగా ఉంటేనే అవుతా అని చెప్పేసి ఆలోచనతో పనిచేస్తూ ఉంటే వీళ్ళు కేసులు పెట్టే పద్ధతిలో పోతా ఉన్నారు. ఏం తప్పు చేసినారు వాళ్ళు? ఎస్ఎఫ్ఐ వాళ్ళు కూడా వాళ్ళు ఉద్యమం రూపంలో వాళ్ళు ఇక్కడ మెడికల్ కాలేజ్ కావాలా, పీపీపీ పరంగా చేయరాదు అనే విషయాన్ని తెలియజేసినంత మాత్రాన మీరు వాళ్ళ మీద కేసులు పెట్టేది, వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి చేయరాదు. ఎందుకంటే ఉద్యమం ఏ విధంగా ఉంటుందో కూడా వాళ్ళు నిన్న చూపించినారు పాపం, వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే ఏదున్నా కూడా అలాంటి వాళ్ళు సహకరించాలి అందరూ కూడా. ఎందుకంటే ఇక్కడ ఉండే పరిస్థితిలో ఈ చుట్టుప్రక్కల ఉండే పేదరికాన్ని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మెడికల్ కాలేజ్ ఇచ్చాడు. 17 మెడికల్ కాలేజ్లో ఆధునిక కూడా కావాలి సార్. ఇట్లా 5 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 5 నియోజకవర్గాలు కూడా వెనకబడిన ప్రాంతం ఉంది కాబట్టి ఇక్కడ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తే కర్నూలుకు పోయే పని ఉండదని చెప్పిన తర్వాత ఆయన ఇమ్మీడియట్గా స్పందించి మెడికల్ కాలేజ్ మనకి శాంక్షన్ చేసి ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టడం జరిగిందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ ఏరియా అంతా కూడా పేదరికంలో ఉండే పరిస్థితి ఉంటా ఉంది. ఇది అదిగాక కర్ణాటక బార్డర్లో ఉండే పరిస్థితి ఉంటా ఉంది. మాకు జిల్లా లేదు, మెడికల్ కాలేజ్ ఉన్నదాన్ని కంప్లీట్ చేయలేదు. ఏదున్నా కూడా వాళ్ళు స్వార్థ రాజకీయాలు చేసుకుంటూ పోతా ఉన్నారు కానీ ఏ విధంగా కూడా వాళ్ళు ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ పేద స్టూడెంట్స్కి బడుగు కుటుంబాలకు కానీ సహకారం ఇవ్వడం లేదని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడంతా కూడా పేద విద్యార్థులు బాగా చదువుతూ ఉన్నారు. వాళ్ళు కూడా ఉన్నత స్థాయి చదవాలని చెప్పేసి ఆలోచనతో పోతా ఉన్నారు. చాలామంది చదవాలన్నా కూడా చదవలేని పరిస్థితిలో ఉన్నారు. అలాంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారంటే అది పేదల దృష్టిలో పెట్టుకొని తీసుకురావడం జరిగిందని చెప్పేసి వాళ్ళకి అందుబాటులో ఉండాలి విద్య అని చెప్పేసి ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన కాలేజీలు అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్న పీపీపీ పద్ధతి వదులుకోవాలా, పేదల పక్షాన్ని నిలబడి మెడికల్ కాలేజ్ ప్రభుత్వ పరంగా నడపాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మా అందరి తరఫున ఏదున్నా ఇలాంటి ఉద్యమాలు ఇంకా చేస్తాం. ఎందుకంటే సాధ్యమైనంత వరకు ఎంతవరకు అయితే అంతవరకు చేస్తాం. ఏదంటే ఇప్పుడు ఆల్రెడీగా టెండర్ పిలిచినంత మాత్రం అయిపోయింది ఏంలే. ఎందుకంటే ఇది కంప్లీట్ కావాలంటే ఇంకా 2-3 years అవుతుంది. ఈ 2-3 years లోపల మన గవర్నమెంటే వస్తుంది. ఏదున్నా కూడా ఆ రోజైనా ప్రైవేట్ పరం చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా మళ్ళీ మెడికల్ కాలేజ్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు చదువు అందిస్తా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా ఈరోజు ఉండే పరిస్థితుల్లో అందరూ కూడా ఉద్యమించాలి. ఈరోజు ఒక్కరోజు ఉద్యమించి మర్చిపోతే కాదు. కానీ ఏ ఊరు వచ్చినా ఏదైనా కానీ మెడికల్ కాలేజ్ కోసం పోరాటం చేసేందుకు అందరూ సన్నద్ధంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. ఏదన్నా మన కోసం కాదు, ఇప్పుడు మాకి అవసరంలే. ఎందుకంటే మాకి పేదలు కావాలా, పేదల పక్షాన్ని నిలబడేది కావాలా, వాళ్ళ విద్య వైద్యం కావాలా, దాని వరకే మేము కృషి చేస్తాం. కానీ ఏదైనా కానీ దీంట్లో స్వార్థం లేదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా జగన్మోహన్ రెడ్డి ఆశయాన్ని నెరవేర్చడానికి ప్రతి వారు కూడా
ఈరోజు ముందుకొచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేసినందుకు కూడా ప్రత్యేకంగా విద్యార్థినులకు అందరూ కూడా వచ్చిన ప్రజలందరికీ పార్టీ చుట్టూ ఎమిగనూరు, మంత్రాలయము, ఆలూరు, పత్తికొండ, ఆదోని చుట్టుప్రక్కల మండలాల నుంచి వచ్చినట్టే ప్రతి వారు కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఏదున్నా ఈరోజు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తల్లి వచ్చిన ప్రతి స్టూడెంట్ యూనియన్లకు కూడా తర్వాత పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అనుబంధ సంస్థ అయినటువంటి యూత్ కూడా ప్రతి వారికి కూడా ప్రత్యేకంగా వాళ్ళు చేసే కృషి చాలా ఉంది. ఎందుకంటే వాళ్ళంతా వచ్చి మేమంతా కూడా పెద్ద ఎత్తున చేయాలి సార్, మనం ఈ కాలేజీని నిలబెట్టాలా అని చెప్పేసి స్టూడెంట్స్ ప్రెసిడెంట్లు కానీ స్టూడెంట్స్ సంబంధించినటువంటి ఇంకా మిగతా పార్టీలు కానీ యూత్ అంతా కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈరోజు ఈ ధర్నాలో పాల్గొని అందరూ కూడా మెడికల్ కాలేజ్ పీపీపీ పద్ధతి విధానం వద్దని చెప్పేసి ఆలోచనని ప్రభుత్వానికి తెలియజేస్తాం. చంద్రబాబు నాయుడు కూడా కనపడాలి. చంద్రబాబు నాయుడు కూడా మనసు మార్చుకొని ఏదైనా కానీ పేదల పక్షాన్ని నిలబడాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. నమస్కారం. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.